అని పేరు. అతని పేరు పశుపతి. జీవుల్లో పశుపతి గుండి నడుపుతుంటాడు అందరిని ఇక్కడ. కానీ 8 పేర్లు నామాలు. వీళ్ళందరూ దేవ అంటే ప్రకాశిస్తున్నాడు 8 రూపాలతో. కానీ ప్రతిదానికి దేవశబ్దం కలిపి 8 పూజిస్తే ఒక పద్ధతి ఉంది. ముందు జలాన్ని పట్టుకుంటూ భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతయే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. ఇలా మీరు 8 పేర్లు వచ్చాయి. ఇది ఒక్కడు చేసుకుంటూ చాలు ప్రతివారు. కనుక మొత్తం శివసాక్షాత్కారం ప్రవచనం అయ్యేటప్పటికల్లా మీకు శివపూజ తెలిస్తే చాలండి. ఇక్కడ శివపూజ ఏం కష్టం కాదు. 8 నామాలు అనుకోండి. ఆ 8 రూపాలతో నాలో ఉన్నావు, ప్రపంచంలో ఉన్నావు అనుకుంటే 8 నీకు అనుకూలంగా మార్చేస్తాడు ఆయన ఇక్కడ. అందుకని ప్రతికూలంగా ఉన్నవి అనుకూలంగా మారిపోతాయి ఎప్పుడు అంటే శివుణ్ణి ఆరాధిస్తే.